మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకైతే తెలియదు. ఈ దినము దేవుడికి అవిధేయత ఎక్కడ చూపిస్తున్నారు? ఈ దినము ఏదో నేను బాగా ఉన్నానని కాదు, ఇంకా నువ్వు బాగుగా ఉండాలి. నీ జీవితంలో నీ ప్రతి స్వభావం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, దేవుడికి అనుకూలముగా తీర్చబడాలి, దేవుడికి నువ్వు సమీపముగా రావాలి, నువ్వు బోధింపబడాలి, దైవ దర్శనము నీ జీవితంలో నువ్వు పొందాలి. సంగమా, నీలో ఆశ ఉన్నట్లయితే నీ ఆశని దేవుడు తీరుస్తాడు. ఈ దినము ఒప్పుకో, నీ యొక్క లోటుపాట్లను దేవుడి యొక్క సన్నిధిలో ఒప్పుకో. దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు చెప్పు, ప్రభా దీన్ని బట్టేమో నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నాను, ఈ విషయముల బట్టేమో నేను ఫలింపబడట్లేదు, ఈ విషయముల బట్టేమో నేను మంచిది చూడలేకపోతున్నాను. నేను ఒప్పుకుంటున్నాను, నా యొద్దకు రా అయ్యా, నా పైన నువ్వు కరుణ చూపించయ్యా, సహాయం దయచేయ్యా. ఆ యవనస్తుడి యొక్క జీవితంలో గొప్ప మార్పు జరిగింది. ఆ మార్పు మనలో జరగాలి సంగమా. అదే మార్పు మనలో జరిగినట్లయితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఈ దినము దేవుడి యొక్క సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో వ్యత్యాసము తీసుకొనిరా. No chain, addictions or curse or operations is permitted in Christ. ఏ విధమైన చెరలు కానీ, ఏ విధమైన చెరసాలు కానీ, ఏ విధమైన బంధకములు కానీ, ఏ విధమైన శాపములు కానీ, ఏ విధమైన ఒత్తిడి కానీ క్రీస్తులో ఉన్న వారి పైన అది పనిచేయదు. ఏది పనిచేయదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, ఆయన నీలో ఉన్నట్లయితే, నువ్వు ఆయనలో ఉన్నట్లయితే ఏది పనిచేయదు. You will celebrate the transformed life. ఈ యొక్క రూపాంతర జీవితము నువ్వు సంతోషిస్తావు. ఆయనలో నువ్వు వచ్చినప్పుడు he transform your life. నీ జీవితాన్ని ఆయన మార్చాడు, ఆయన రూపాంతరము చేశాడు. నీ జీవితాన్ని ప్రత్యేకముగా దేవుడు దాన్ని మార్చాడు. నీలో ఉన్న ప్రతి భయాన్ని, దుష్టుడి యొక్క ఆలోచనలు, వాడి శక్తిని, వాడి అధికారముని తొలగించి నిన్ను నూతన పరిచాడు. యు హ్యావ్ ఎ మిషన్. నీకు ఒక బాధ్యత ఉంది, ఆయన సాక్షిగా ఉండుటకు, ఆయన సాక్షిగా జీవించుటే నీ బాధ్యత. ఇట్ ఈస్ ఎ మిషన్. నీ జీవితంలో నువ్వు చేయవలసిన కార్యములు, దేవుడి కొరకు నువ్వు ఏదైనా చేయాలంటే ఆయన సాక్షిగా నువ్వు ఉండాలంతే. నీ జీవితం యొక్క సాక్ష్యము అనేకమైన జీవితాలను మారుస్తుంది. దేవుడి యొక్క సన్నిధిలో మనం చెప్తాం, ప్రభువా నా జీవితము బట్టి అనేకులు మారాలయ్యా, నన్ను చూచుచున్న వారు మారాలి, నన్ను చూచుచున్న వారు నీ కార్యములు అనుభవించాలి. ఆ రీతిగా నన్ను మార్చు, నన్ను దర్శించు, నా యొద్దకు రా, నా జీవితాన్ని బాగు చేయమని దేవుడి యొక్క సన్నిధిలో అడుగుదాం సంగమా. నువ్వు హృదయము తెరిచి నువ్వు అడిగినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను పైకి లేవనెత్తుచున్నవాడు, నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని మార్చిన వాడై ఉన్నాడు. He has given you the authority over the unclean spirit. ఆయనకి అధికారం ఉంది, అధికారం నీలో పెట్టాడు. ఏ విధంగా అపవిత్రమైన ఆత్మ నీలో ఉండకూడదు, అపవిత్రమైన ఆత్మ నీలో నుండి పోవాలి. ఆయన అధికారముతో ఆయన మాట్లాడాడు. ఎందుకంటే అపవిత్రమైన కార్యములన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోతాయని. ఆయన నామముల అధికారం ఉంది. ఆయన నామమును మనం పలికినప్పుడు మనకు జయము కలుగుతుంది. అనేకమైన బంధకముల్లో ఉన్నావేమో, యు ఆర్ క్యాప్టివ్. కానీ ఆయన అంటున్నాడు, నీకు నేను ఫ్రీడమ్ ఇచ్చాను, స్వతంత్రము నేను అనుగ్రహించి ఉన్నాను. క్రీస్తులో మనకు స్వతంత్రం ఉంది. మనం బానిసలుగా మనము లేము. సాతానుడు వాడు బంధించాలని వాడు అనేకమైన రీతిగా వాడు ఆశించినప్పటికీ ఆఖరిగా నా దేవుడు వాడిని బంధిస్తాడు. ఇప్పుడు వాడు బంధించాలనుకుంటున్నాడు, కానీ ఆఖరిగా నా దేవుడే సాతాన్ని బంధిస్తాడు. ఈ దినము మనకి జయము కలుగుతుంది. ఈ దినం దేవుడి యొక్క సన్నిధిలో
ఆయన నామమైన ఆ పరిశుద్ధమైన నామములో మనకి శక్తి కలుగుతుంది.